ప్రకాశం జిల్లా మార్కాపురం కోనేరు బజార్కు చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు ఐతా గురునాథం ఇటీవల మృతి చెందారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుడు గురునాథం భార్యకు బీమా పరిహారంగా 5 లక్షల రూపాయల చెక్కును జనసేన నాయకులు అందించారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యులకు బీమా సాయం అందజేయడం జరుగుతోందని బాలినేని ప్రణీత్ రెడ్డి చెప్పారు. పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా నిలబడ్డం పవన్ కళ్యాణ్ సంకల్పమని వారు పేర్కొన్నారు. అనేక ప్రదేశాల్లో మరణించిన మా కార్యకర్తలకు భరోసా ఇస్తూ వారి కుటుంబానికి మరణించిన వారి అకాల మరణం చెందిన వారి కుటుంబానికి 5 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రణీత్ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి వారు ఈ షెడ్యూల్లో భాగంగా వారు పర్చూరు నియోజకవర్గంలోని ద్రోణాదుల విలేజ్లో మా కార్యకర్త వారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే కొండపి నియోజకవర్గం సింగరాయకొండ వద్ద ఒక అకాల మృతి చెందిన మా కార్యకర్తను పరామర్శించడానికి బయలుదేరారు. అట్లాగే మార్కాపురం ఇప్పుడు ఐతా గురునాథం గారని మా కార్యకర్త వారు చనిపోయారు. వారి కుటుంబాన్ని కూడా ఇప్పుడు పరామర్శించి వారికి చెక్కును అందజేయడం జరిగింది ప్రణీత్ బాబు చేతుల మీద. అట్లాగే కందుకూరు నియోజకవర్గంలో కూడా ఇక ముందు పర్యటన ఉంటుంది. మార్కాపురం నుంచి కందుకూరు వెళ్తారు. అట్నుంచి ఆల్రెడీ అద్దంకి సొంత మాలూరులో కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. అక్కడ యాక్చువల్గా చాలా షార్ట్ నోటీసు. మాకు తెలిసిందే నిన్న ఒక 2-3 డేస్ ముందు చెప్పుంటే ఇంకా బాగా చేసేవాళ్ళం కదా అని మేము చెప్తే వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చాలా సీరియస్ అయ్యారండి. ఈ కుటుంబానికి మనం ఇంకా లీడ్ చేసే కొంది మనం అన్యాయం చేస్తున్నట్టు ఫీల్ అయ్యి ఇమీడియట్ గా పొమ్మంటే మా నాన్న నన్ను అర్జెంట్ గా ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్, మన కార్యకర్తల దగ్గరే అవకాశం ఇది, అలాంటి కుటుంబాలకు మరి సాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తే ఇమీడియట్ గా రావడం జరిగింది. నేను ఫోన్ చేసి రమ్మన్న ప్రతి నాయకుడికి, రాంబాబు గారికి, అట్లాగే అరుణ గారికి, కందుకూరు బాబు గారికి, అందరికి ప్రతి కాల్ చేసిన నాతో పాటు ఏ గారి పొద్దు నుంచి మార్నింగ్ 7 o'clock తిరుగుతూనే ఉన్నారు నాతో పాటు. వీళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే నెక్స్ట్ మంత్ కంపల్సరీ మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి. మీ అందరు జనసేన కార్యకర్తలందరూ ముందుకు రావాలి. కొంచెం అవేర్నెస్ పెంచండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏ ఇష్యూ అయినా తెలియకుండానే వస్తాయి యాక్సిడెంట్ అనేది. అలాంటి టైంలో మీ కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. సో నెగ్లెక్ట్ చేయకండి అందరూ. ఈ వచ్చే సంవత్సరం ఒకటి మాత్రం మాట ఇవ్వగలుగుతాను, పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ మెంబర్షిప్లు చేయగలుగుతామని ఆ కాన్ఫిడెన్స్ తో. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం